కమిట్మెంట్ కానివ్వండి, ఆ డ్రైవ్ అండ్ మెంటల్లీ ఏబుల్ టు టేక్ దట్ రిస్క్. అమ్మాయి చేస్తే నాకు ఏమవుతుందో అనేది కాకుండా వాళ్ళు చెప్తున్నారు నేను చెయ్యాలి అనేది ఉండడం. ఈ 10 yearsలో పూర్ణ అంటే ఎలాంటి ఎమోషన్ యాజ్ ఎ కోచ్గా మీకంటే ఏం చెప్తారు? ఇప్పుడు నా సన్ పూర్ణ హెస్ బికమ్ సేమ్. యాక్చువల్లీ మేము ఇప్పుడు బయటికి వెళ్ళినా కూడా మీ అమ్మాయి అబ్బాయా అని అడుగుతారు. యాక్చువల్గా ఒక రకంగా బీయింగ్ ఏ ఫీమేల్ నా కొడుకు కన్నా ఎక్కువ పూర్ణకి యాజ్ ఎ డాటర్ ఎక్కువ రిలేషన్ వచ్చింది, అంటే ఆ ఎమోషన్ ఎక్కువ వచ్చింది పూర్ణ. సో హ్యాపీ ఫర్ దట్. పూర్ణ ఎప్పుడన్నా బాగా స్ట్రగుల్ అవుతూ ఉన్నప్పుడు అంటే యాజ్ ఎ కోచ్గా తను బాగా ఎప్పుడన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేసిందా? అలాంటి ఫేస్ గుండా ఎప్పుడన్నా పోయిందా? లేదు మీరు పూర్ణని తీసుకున్న తర్వాత మీ చేతిలోకి మీరు ఎప్పుడన్నా అలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? ఫిజికల్లీ దేర్ ఈజ్ ఆల్వేస్ ఎవ్రీ ఎక్స్పెడిషన్ హ్యాస్ దట్ ఛాలెంజ్. ఫిజికల్గా ప్రతి మౌంటైన్కి వెళ్ళే ముందు మేము కూడా పెడతాము, ఎందుకంటే హార్డ్గా ట్రైన్ అయినప్పుడు మౌంటైన్లో ఈజీ ఉంటుంది. ఆ ఛాలెంజెస్ చూసాం. బట్ మెంటల్లీ అంత స్ట్రెస్గా ఎప్పుడు చూడలేదు, ఎక్సెప్ట్ 1 or 2. సో హ్యాపీ చైల్డ్ అయితే ఫుల్లీ. అండ్ పూర్ణకి మీరు ఇన్స్టెంట్ రియాక్షన్ చూస్తారు, కోపం కానివ్వండి, బాధ కానివ్వండి, సంతోషం కానివ్వండి, ఇమ్మీడియట్ రియాక్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదో చెప్పి తర్వాత ఏదో ఉండదు. దట్స్ ఇమ్మీడియట్. అంటే కోపం వచ్చిందంటే బండికి పక్క నుంచి ఎవరైనా వచ్చి తగిలినా అద్దం దింపి ఇమ్మీడియట్ గా ఫస్ట్ అనేయాలి. ఛానల్లో కూడా ఒక పర్సన్ ఉన్నారు, ఒక సైకో అంజలి అని చెప్పేసి ఒక ఆవిడ ఉంటుంది, తను జర్నలిస్ట్, మీకు కూడా తెలిసాము. బండి మీద నుంచి పోతే ఒక 20 నిమిషాలు మనిషి కాలేదనమాట. ఏదోలకి బుద్ధి లేదు, లేకపోతే అడ్డం వచ్చేస్తారు అని చెప్పి తిడతా ఉంటుంది. సేమ్ అక్కడ అసలు అద్దం దింపి ఇమ్మీడియట్ అక్కడే ఇంకా మళ్ళీ ఆల్ దట్ ఇన్స్టెంట్, దేర్ ఇస్ నథింగ్ హిడెన్ ఏదో పెట్టేసి. ఇంకా ఎవరెస్ట్ క్లెయిమ్ చేసిన తర్వాత, అంత పెద్ద అచీవ్మెంట్ సాధించిన తర్వాత, బోట్ టుగెదర్ ఇప్పుడు నెక్స్ట్ ఎలాంటి అచీవ్మెంట్ కానీ ఫర్దర్గా వాట్ ఈస్ యువర్ లుక్అవుట్ అంటే ఏం చెప్తారు? ఎవరెస్ట్ అప్పుడు ఆ అమ్మాయి ఉన్న ఏజ్లో ఒక మిషన్ డ్రైవ్ చేయాలి, సొసైటీ పర్పస్, ఒక ఇన్స్టిట్యూషన్ పర్పస్. అంటే ఇట్స్ నాట్ ఒక పూర్ణ ఒక ఇండివిజువల్ మిషన్ కాదు అది, ఒక గవర్నమెంట్, ఒక మిషన్, ఒక ఇన్స్టిట్యూషన్, ఒక పీపుల్, ఒక సొసైటీ, ఒక కమ్యూనిటీ, అందరూ ఉండాలి ఆ మిషన్ వెనకాల. ఆ మిషన్ వాల్యూ దాని తర్వాత సొసైటీలో నేము ఆ ఏజ్లో అమ్మాయికి తెలియదు ఆ అచీవ్మెంట్ చేసినప్పుడు. సో యాజ్ ఎ ఫ్లో అది జరిగిపోయింది. ఇప్పుడు వచ్చిన తర్వాత నౌ ఇట్ ఈస్ హర్ ఇండివిజువల్ డెసిషన్, నేను ఏం చేయాలి, నేను దేంట్లో సెటిల్ అవ్వాలి అని. ఇప్పుడు ఆ అమ్మాయి డిసైడ్ అయింది, ఎస్ నేను ఇదే ఫీల్డ్లో సెటిల్ అవుతాను అని. అండ్ దానికి మేము ఎంత సపోర్ట్ చేయగలము అనేది చూసుకోవాలి. అంటే సేమ్ పీపుల్, అప్పుడు ఆ అమ్మాయి అచీవ్మెంట్ చేసినప్పుడు ఎంతమంది అయితే సపోర్ట్ ఉందో, ఇప్పుడు ఆ అమ్మాయి ఓన్గా నేను ఇది సెటిల్ అవ్వాలి, ఇది నేను కెరీర్గా తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఎంత సపోర్ట్ చేయగలము అనేది. యాజ్ అ కోచ్గా పూర్ణని ఒకవేళ ప్రభుత్వాల నుంచి ఏ డిఎస్పీనో, ఏసీపీనో, ఎనీ క్యాడర్లో అకామిడేట్ చేయొచ్చు. ఇప్పుడు తను పిహెచ్డి చేసింది కాబట్టి షీ కెన్ ఎలిజిబుల్ ఫర్ డిఎస్పీ కన్నా అంతకంటే పెద్ద ర్యాంక్ కూడా ఎలిజిబుల్ అయ్యి ఉండొచ్చేమో బహుశా, మీకు తెలియాలి అది. అలాంటి పోస్టులలో కానీ లేదంటే ఎనీ అదర్ పోస్టెస్ పూర్ణని ఎలాంటి పోస్ట్లో ప్రభుత్వం ఇస్తే బాగుంటుంది అని యాజ్ ఎ కోచ్గా మీరు కలిగి ఉన్నారు అని అంటే? ఒకటి, ఆ అమ్మాయికి ఏ జాబ్ ఇచ్చినా మళ్ళీ మౌంటైన్స్ అయితే ఎక్కుతుంది. సో అంటే జనరల్గా ఈ స్పోర్ట్స్ కోటాలో ఏదైతే ఇస్తారో ఆ కోటాలో ఏదైనా ఐ థింక్ షీఈ్ ఓకే. అంటే ఆ అమ్మాయి అచీవ్మెంట్ చేసినప్పుడు అప్పటికే ఆ అమ్మాయి స్టూడెంట్, సో అందుకని అప్పుడు జాబ్ పర్పస్ అనేది మాట్లాడలేదు. సో ఇప్పుడు ఎనీ పాసిబిలిటీ, ఎస్ డెఫినెట్లీ స్పోర్ట్స్ కోటాలో, జనరల్గా స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ అచీవర్స్కి ఏదైతే ఇస్తారో, ఒక అచీవర్కి, ఒక స్పోర్ట్స్ ప్లేయర్కి ఇంత సాధించిన తర్వాత కూడా ప్రభుత్వాలకి ఉద్యోగాలు అడుక్కోవాలండి. ప్రభుత్వాలకి ఆ అంకితం ఉండదా? ఏం చెప్తారు మీరు, చెప్పండి. అది ప్రతి స్పోర్ట్లో ఉంది. ఇప్పుడు ఒక స్పోర్ట్లో ఒక అచీవ్మెంట్, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాట్ నెక్స్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. ఆ వాట్ నెక్స్ట్కి మనం ఆన్సర్ చేయగలిగినప్పుడు వాళ్ళు వేరే వాళ్ళకి రోల్ మోడల్ అవుతారు. ఆ ఆన్సర్ లేనప్పుడు దేర్ ఇస్ నో రోల్ మోడల్. అరే వాళ్ళకి లైఫ్లో ఏం దొరకలేదు, నాకేం వస్తుంది అనేది ఉంటుంది. అది ఆల్వేస్ దొరికినప్పుడు ఇలాంటి ఆనిముత్యాన్ని ఇఫ్ వీ కాంట్ ప్రిజర్వ్, మనం దాన్ని గుర్తించలేనప్పుడు ఇలాంటి చాలామంది ప్లేయర్స్ వెనక్కి వెళ్ళిపోతారు కదా, ఇంకా ఫ్యూచర్లో చెప్పుకోవడానికి ఏముంటుంది? అగ్రి. ఇప్పుడు నేను ఆ విషయంలో మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను ఇక్కడే మన తెలంగాణ నుంచి. ఇప్పుడు పూర్ణ 2014లో ఎక్కింది, తర్వాత తెలంగాణ నుంచే ఇంకొక 2 అబ్బాయిలు ఎవరెస్ట్ ఎక్కడం జరిగింది. ఒకేసారి ఎక్కారు 2019లో ఒకేసారి. ఇప్పుడు ఒక అబ్బాయి
ఎవరెస్ట్ ఎక్కిన అచీవ్మెంట్ని యూజ్ చేసుకున్నాడు. హీ సెటిల్డ్ సమ్వేర్, హీఈస్ డూయింగ్ హిస్ జాబ్. ఆయన చేసుకొని ఆయన చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఎవరెస్ట్ ఎక్కడానికి ఫైనాన్షియల్గా చాలా కష్టపడ్డాడు, డబ్బులు తెచ్చుకున్నాడు. కొన్ని చోట్ల మేము కూడా వెళ్ళి అరే పాపం సార్ చూడండి అనేసి, బీడిఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఒక స్టాఫ్ ఉండాలి, వాళ్ళు సపోర్ట్ చేశారు. వీళ్ళు ఏంటంటే అరే ఎవరెస్ట్ ఎక్కితే నాకు ఏదో వచ్చేస్తుంది, ఎవరెస్ట్ ఎక్కేస్తే నా లైఫ్ చేంజ్ అయిపోతుంది, నాకు ఏదో ప్రపంచం ఇచ్చేస్తుంది అనే దాంతో, అంటే ఐ డోంట్ నో వ్యూ ఎందుకు వచ్చింది అంటే నేను తప్పనట్లేదు, దట్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్, ఐ కంప్లీట్లీ అగ్రీ. కానీ ఇక వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే ఏం లేదు. అబ్బాయి ఇంకా నేపాల్లో ఏదో కొన్ని డబ్బులు కట్టాలి, ఇంకా అబ్బాయి ఆటో నడుపుకున్నాడు. ఫైనలీ స్టిల్ ఇప్పటికీ ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు సెటిల్ అవ్వడానికి. ఇప్పుడు అతన్ని చూసి నెక్స్ట్ ఎవరెస్ట్ ఎక్కాలి అన్న వాళ్ళు ఏం చేయాలి అనేది ఆలోచిస్తాం. సేమ్ కేసు ఇప్పుడు అంటే ఒక అచీవ్మెంట్ తర్వాత అచీవ్మెంట్ని మనం ఎట్లా క్యారీ ఆన్ అవుతాము అనేది డిఫైన్స్, మీరు మళ్ళీ దాని తర్వాత ఎంతమంది వస్తారు అన్నట్టు.